ప్రేమ జంట ఒకరి మీద ఒకరు ఆధారపడ్డమా? ఇలా ఆధారపడడం అనేది ఎంతవరకు సమంజసం? యాక్చువల్లీ మ్యారేజ్ అన్న దాంట్లో ఆధారపడము, నన్నెవరో ఒకళ్ళు కంప్లీట్ చేస్తారు అని ఒక మిత్ ఉంటుందండి. మై పార్ట్నర్ విల్ ఫుల్‌ఫిల్ మీ అని ఒక మిత్ ప్రతి వ్యక్తిలో కూడా ఉంటుంది. ఇది తప్పు. ఎప్పుడైతే మనం మ్యారేజ్ కోసం రెడీ అని అనుకుంటున్నామో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఐ యామ్ కంప్లీట్ బై మై సెల్ఫ్. అంటే నాకు నేను చాలు. నా మీద నేను ఆధారపడగలను. నా అవసరాలు నేను ఫుల్‌ఫిల్ చేసుకోగలను అన్నది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అవసరాల కోసం చేసుకునేది పెళ్లి కాదు. తప్పది. ఎప్పుడైతే మనల్ని మనం హ్యాండిల్ చేసుకోగలము, మన మీద మనం డిపెండ్ అవ్వగలము అన్నది ఉంటుందో, ఆటోమేటిక్‌గా మన అవసరాలకి కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, ప్రాధాన్యత ఇస్తాం. అవతల వాళ్ళ నీడ్స్, అవతల వాళ్ళ అవసరాలకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం. మనకు అయినంతలో వాళ్ళ అవసరాలు తీరుస్తాం. మనకు అవ్వనంతలో చెప్పగలుగుతాం చాలా క్లియర్‌గా ఇది నా వలన కాదు అని. మనం ఆ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉన్నామా, అన్‌హ్యాపీగా ఉన్నామా అన్నది కూడా డిసైడ్ చేయగలుగుతాం. సో మ్యారేజెస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అండి. ఒకటేంటి అంటే పూర్తిగా అవతల వాళ్ళ మీద ఆధారపడిపోతాం. కొన్ని ఇళ్లల్లో మనం చూస్తాం. భర్తకి కాఫీ కప్ దగ్గర నుంచి, టీ కప్ దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి అన్నీ అమరుస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఆయన్ని మీ మీద ఆధారపడేలా చేస్తున్నారు. మీరు లేనప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? సో ప్రేమ అన్నది ఎప్పుడూ కూడా వాళ్ళని మీ మీద ఆధారపడేలా చేయడం కాదు. మీరున్నా లేకపోయినా సరే వాళ్ళ లైఫ్ సాగేలా ఉంచడం అసలైన ప్రేమ. సో ఫస్ట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పూర్తిగా ఆధారపడిపోయేలాగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ కొన్ని సంవత్సరాలు మొదట్లో బాగుంటుంది, చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది. ఆహా బాగుంది, లైఫ్ ఫుల్ఫిల్లింగ్గా ఉంది, బాగా చూసుకుంటున్నారు నా భార్య లేదా భర్త అన్నది బాగుంటుంది ఆ ఫీలింగ్. కానీ ఎక్కువ రోజులు ఇలాంటి మ్యారేజ్లో హ్యాపీగా ఉండలేము. ఎందుకు అంటే అది ఫ్రస్ట్రేటింగ్ అయిపోతుంది. ఎంతకని భారం మోయగలుగుతాం, కష్టం కదా. సో ఎప్పుడూ కూడా మ్యారేజ్ అన్నది అవతల వాళ్ళు మీరున్నా లేకపోయినా సరే వాళ్ళ లైఫ్ నడపగలిగేలాగా ఉండడం అసలైన ప్రేమ అండి. సో మేక్ దెమ్ ఇండిపెండెంట్ ఆఫ్ యూ, నాట్ డిపెండెంట్ ఆన్ యూ. రెండో రకమైన మ్యారేజ్ ఎలా ఉంటుంది అంటే పూర్తిగా ఇండిపెండెంట్గా ఉంటారు. అంటే నేను అన్న అన్న కాన్సెప్టే తప్పితే అక్కడ వి అన్న కాన్సెప్ట్ ఉండదు. ఇలాంటి మ్యారేజ్ కూడా నిలవదు. బికాజ్ మ్యారేజ్లో కొంత ఇంటర్డిపెండెన్స్ ఉంటుంది. ఆరోగ్యం బాగలేనప్పుడు అడగకుండానే చూసేది ప్రేమ, అంతే కదా. భార్యకు బాగోలేనప్పుడు అడగకుండానే తనకి ఏం అవసరాలు ఉన్నాయి, నేను ఏం చేయగలను అని ఆలోచించి ఒక భర్త యాక్చువల్లీ అప్రోచ్ అయ్యారనుకోండి, దట్ ఈస్ లవ్ కదా. దే విల్ ఫీల్ లవ్డ్ ఆల్సో. సో మ్యారేజ్లో కొంత రకమైన ఇంటర్డిపెండెన్స్ ఉంటుంది, అలాగే ఇండిపెండెన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ ఉనికిని వాళ్ళు ఉంచుకుంటూ అంటే ఐ అన్నది నిలుపుకుంటూ వి అన్న కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటారో దట్ మ్యారేజ్ ఇస్ వెరీ వెరీ హెల్దీ. అండ్ అది చాలా ఇంటర్డిపెండెంట్గా ఉంటుంది. బోత్ పార్ట్నర్స్ కూడా అందులో హ్యాపీగా ఉంటారు. బికాస్ వాళ్ళని వాళ్ళు కంప్లీట్గా మార్చుకోవాల్సిన లేదు కదా మ్యారేజ్ కోసం. వాళ్ళని వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ నిలుపుకుంటూ అవసరమైన దగ్గర ఒక మెట్టు దిగడంలో తప్పు లేదు. ఒక అవసరమైన చోట ఒక దగ్గర కాంప్రమైజ్ అవుతూ వి అన్నది నిలుపుకున్నప్పుడే మ్యారేజ్ నిలుస్తుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్లో ఎప్పుడూ కూడా ఇంటర్డిపెండెంట్ మ్యారేజ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అంటే ఐ అనేది నిలుపుకుంటూ వి అన్నది టుగెదర్నెస్ కోసం అచీవ్ చేయడం జరుగుతున్నప్పుడు ఆ మ్యారేజ్ లాంగ్ టర్మ్లో నిలుస్తుంది.